ఇప్పుడు ఈ చేర్చుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఒకప్పుడంటే ఏమో గానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇంత దగ్గరగా ఉంది. ప్రతిదీ గమనిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లా నువ్వు మళ్ళా చేర్చుకుంటుంటే మొన్న చేర్చుకున్నోళ్ళే గెలవలేదు. ఇప్పుడు చేర్చుకున్నోళ్ళు అందరిని అల్లగా అట్టేసుకుంటే ఏంది పరిస్థితి? ఒకవైపు ఏమో ప్రజల్ని పట్టించుకోకపోతుర్రు. మరొక వైపు ఏమో వాళ్ళకేం ప్రయారిటీ ఇస్తుండ్రి. అమ్మా ఆయనను ఏ పరిస్థితుల్లో కూడా ఆయన పదవి తీసేయాలని ఎవరికి లేదు వాస్తవంగా. కానీ ఆయనకు భయం ఏంటంటే ఎప్పుడన్నా ఏదన్నా కూలిపోద్దా ఏంది, నా సీటు పోద్దా ఏంది అనే దాని మీద ఆయన తప్పులన్నీ చేస్తూ ఉన్నాడు. లీడర్ ఎట్లుండాలంటే ఒకవేళ అలాంటి ప్రమాదం వస్తే ప్రజలు మన రిస్క్లోకి రావాలి. అది లీడర్షిప్. ప్రజల నుంచి మద్దతు రావాలి. వచ్చి ఎవడైతే తప్పు చేసినా మన తోమే కార్యక్రమం ఊళ్ళలో చూస్తారు. మన ఎన్టీ రామారావు గారిని ఇది చేసినప్పుడు ఊకున్నారా జనం? తండ్రి ఊళ్ళలో ఎగబడి యా. కాబట్టి నేననేది ఏంటంటే ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తే అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి 6 నెలలు కాకముందే 16 సీట్లు, అంటే ఒకటి ఎంఐఎం పోగా 16 సీట్లుంటే 8 సీట్లే గెలిచిండంటే సిగ్గుతో తలంచుకోవాలి. రెఫరెండం అని చెప్పాడు. రెఫరెండం అని చెప్పిన తర్వాత మరి రిజైన్ చేయాలి కదా. గెలిచిన 8ని కూడా నేను చూడు, నా తీరు చూడు, నేను కాబట్టి గెలిచిన అంటే సిగ్గుండాలి కనీసం. నేను కాబట్టి గెలిచినడానికి లేదు, ఎందుకంటే అక్కడ ఒప్పుకోలే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను గెలిపించుకున్నా అన్నాడు. ఖమ్మం పోతే మేము గెలిపించుకున్నామని చెప్పారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఈయన సిట్టింగ్ సీట్ అయినా ఈయన గెలిపించుకోలేదు. అసలు రెఫరెండం అని మాట్లాడడం కాక ఆయన రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరి పోయింది. ఆయన నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అది పోయింది. ఈ 2 సీట్లు పోయినాక ఆయన పదవిలో ఉండటానికి అర్హుడే కాదు. మరి ఎందుకు హైకమాండ్ ఆలోచిస్తలేదు? అంటే దానికి సాక్ ఏం చెప్తున్నాడు అంటే అది బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేసిందని ఒక సాక్ చెప్తున్నాడు. ఇగో మోటుగా వస్తున్నాయి నాకు కొన్ని మాటలు. కానీ ఇష్యూ ఏమిటంటే ఇక్కడ నెట్టేయటం కాదు, ఎవరి మీదనో నెట్టేసి నీ రాజకీయ ప్రయోజనం కోసం నువ్వు మాట్లాడటం అంటే నీకు విలువలేని మనిషివి కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు. విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారండి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ గెలవాలనుకుంటారా? వాళ్ళు గెలవలేదురా భగవంతుడు అని వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు ఎందుకు ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఎందుకు చెయ్యాలి అసలు? ఇదంతా ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడిపోయిందంట చూడు, అట్లా ఉంది. ఈ ఆడరా నాయన అంటే గజ్జలు పాతాయని చెప్పిండట. ఇన్నా గజ్జలు పాతగున్నాయి అంటున్నాడు. ఆడరాడు, వీడికి ఆడరాదు, మన రాదు. బికాజ్ ఈజ్ నాట్ ఏ అడ్మినిస్ట్రేటర్. అదే నేను చెప్తున్నా. అతను అడ్మినిస్ట్రేటర్ కాదు, పరిపాలన దక్షత లేదు, పాలన చేసే అర్హత లేదు. కాబట్టి ఈ పరిణామాలు వస్తున్నాయి. అసలు ఒక్క మాట చెప్పాలంటే 6 నెలలు కాకముందే పాపం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే కలలను దెబ్బకొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎట్లా? అరే నీకు 16 వస్తే సంఖ్య ఎంత పెరుగుతుండే మనం అనుకుందాం. ఈయన చెడగొట్టిండు. ప్రధానమంత్రిని కాకుండా రాహుల్ గాంధీని చేసినటువంటి ఏకైక నాయకుడు కూడా రేవంత్ రెడ్డి. అందుకే నేను లీజుకు తీసుకుంటా, ఓనర్ కాదు పార్టీకి.